ఇంతవరకు దేశంలో ఎక్కడా లేని విధంగా మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమానికి తరలి వచ్చిన ప్రతి తెలుగు వాడిని, ప్రతి తెలుగు తమ్ముడిని, నా ప్రేక్షక దేవుళ్ళందరికీ నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు అని బాలయ్య గారు. నాగార్జున గారు వచ్చారు, ఆయనే మాట్లాడుతున్నారు. హలో, హాయ్, ఎలా ఉన్నారు? మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమం కాదు ఇప్పుడు మనకు కావాల్సింది. మన అమరావతి, మన నీరు, మన మట్టి అని ఇక్కడ మంచి కార్యక్రమాన్ని ఇంత గ్రాండ్గా ఇక్కడ ఏర్పాటు చేసినందుకు నేను మన ముఖ్యమంత్రి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇక మనకి విజయమే. విజయదశమి రోజు ప్రారంభించిన ఈ కార్యక్రమం విజయ పరంపరలో ముందుకెళ్ళాలని మీ అందరి తరఫున నేను కోరుకుంటూ, దీంట్లో భాగస్వాములైన మీ అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక మన మహేష్ బాబు గారు వచ్చారు. అంతయ్యా, అరే ఏం జనం అన్నయ్య, ఏంటిది? చంద్రబాబు నాయుడు గారు డబ్బులు లేవు, రాజధాని ఎలా కడతారని చెప్పి అనుకున్నారు. ఇంతమంది జనం వస్తారని చెప్పి ఎవరు అనుకోలేదనే. చాలామంది కొళ్ళుకుంటున్నారు, రావడానికి ఇష్టపడలేదు. ఎవరు వచ్చినా రాకపోయినా ఇక్కడ అమరావతి శంకుస్థాపన ఆగదనే. లక్షలాది మంది వచ్చేశారు. వీరంతా కలిసి చంద్రబాబు నాయుడు గారి వెనకాల వెన్నుదన్నుగా నిలబడ్డారనే. ఇదన్నా స్పిరిట్ అంటే. చంద్రబాబు నాయుడు గారు మామూలు మనిషి కాదనే. ఆయన అనుకుంటే చేసేస్తారు. ఆయనకి మీరు అనుకుంటే చాలనే. చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నానండి. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నయ్య. ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారికి మన అమరావతికి జై కూడా అన్న. జై అమరావతి. ఇక మన నటశేఖర్ కృష్ణ గారు వచ్చారు. కృష్ణ గారు ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. ఈ రోజున ఇంత వైభోగంగా లక్షలాది మంది ప్రజల నడుమున రైతుల యొక్క మంచి మనసుతో రైతులంతా భూమి స్వచ్ఛందంగా ఈ రోజునిచ్చి మన అమరావతి చరిత్రలో నిలిచిపోయే విధంగా ఇంత మంచి అమరావతిని నిర్మించుకోవడానికి దోహదపడి ఈ కార్యక్రమంలో సమిధులైన ప్రతి ఒక్క రైతన్నని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇలాంటి కార్యక్రమం చేయగలిగిన సత్తా మన చంద్రబాబు నాయుడు గారికి ఉందని మీ అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మీ అందరికీ మనస్ఫూర్తిగా విజయదశమి శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. సెలవు. ఇలా కృష్ణ గారు ఇప్పుడు ఒక హాస్య గుళికని మీరు చూస్తారు. నాతో పాటు మన డోర్నల్ హరిబాబు, నేను ఈ బిట్టు సన్నివేశంలో మీ ముందు ఉంటాం. ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వస్తే సాధారణంగా కరెక్ట్గా సమాధానాలు చెప్తే ఆ ఉద్యోగం వస్తుందండి. కానీ తిక్కగా సమాధానాలు చెప్తే ఎలా ఉంటుందనేది ఈ హాస్య సన్నివేశంలో చూద్దాం. నమస్కారం సార్. నమస్కారం. ఎవరమ్మా మీరు? ఈ మురిగిపోయిన కంపెనీకి మేనేజర్ మీరేనా? మురిగిపోయిన కంపెనీ కాదు, మురుగప్ప అండుకో. అంత క్లియర్గా బోర్డు ఉంటే మురిగిపోయిందంట. ఎవరు సార్ రాసింది బోర్డు? అది కరెక్ట్గా రాసిందా? బోర్డు రాసినోడు కరెక్ట్గానే రాశాడు, నువ్వే సరిగా చదవాలా. ఏంటి ఇక్కడ మీరు? ఇక్కడ నేను జనరల్ మేనేజర్ని. ఉద్యోగాలు ఏదో ఖాళీ ఉన్నాయంట కదా సార్? మా కంపెనీలో నాకు తెలియకుండా